హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసే పప్పుచారు అనమాట. అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఆ స్టైల్లో ఆ పప్పుచారు ఆ ఫ్లేవర్ గుర్తొచ్చి అలా తినాలనిపించింది. అంటే టేస్ట్ కోసం ఎలాంటి పౌడర్స్ కానీ మసాలాస్ కానీ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గా చేసేవారనమాట. అది గుర్తొచ్చి అలా తినాలనిపించి నేను కూడా అలా ట్రై చేశాను. దీనికోసం ఏంటంటే కందిపప్పు పెసరపప్పు కూడాను రెండు కూడా తీసుకోవాలి. అంటే పెసరపప్పు కొంచెము కందిపప్పు కొంచెం ఎక్కువ అనమాట. తీసుకొని కొంచెం నీట్గా కడిగేసుకొని అందులో పసుపు ఒక కరివేపాకు ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని సరిపడా నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టేశాక ఒక గిన్నెలో ఇదిగోండి చిన్న నిమ్మకాయ అంత చింతపండు అనమాట క్వాంటిటీ తీసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసేసి నానబెట్టాను. కుక్కర్ వచ్చేసి ఒక 4 విజిల్స్ వరకు ఉంచాను. ఇదిగోండి మెత్తగా ఇలా అయిపోయింది. కరివేపాకు కూడా భలే అయిపోయింది అనమాట. అప్పుడు కూడా కరివేపాకు ఉంటే కరివేపాకు లేదంటే ములమాకు ఉంటుంది కదా, అది వేసేది. నేను కూడా ఆ ఫ్లేవర్ రావాలని అందుకే వేసాను. ఇందులో సరిపడేంత కారం కూడా వేసుకున్నాను, అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాను. అందులో ఇందాక నానబెట్టిన చింతపండు రసం ఉంది కదా, అది కూడా వేసుకున్నాను. లాస్ట్లో ఆ చెత్త ఉంటుంది కదా అడుగున, అది పడకుండా పైదనమాట వేసుకోవాలి. ఇలా చింతపండు కూడా వేసాక కొంచెం పసుపు సరిపోలేదు అనిపించింది, ఇంకొంచెం పసుపు వేసాను. ఈ పప్పుచారుకి ఏంటంటే ఆ చింతపండు అనేది బాగా మరగాలన్నమాట. చింతపండు వేసాక బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది, లేదంటే ఆ చింతపండు పచ్చి వాసన అనేది ఉంది. అందుకని వీలైనంత వరకు 10 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇదిగోండి తాలింపు కోసం పోపులు, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి. మామూలుగా అయితే పప్పుచారులో ఈ ఎర్రుల్లిపాయ వేయకుండా ఓన్లీ వెల్లుల్లి మిగతావన్నీ వేస్తాం. కానీ అప్పుడైతే మా నాన్నమ్మ కానీ మా అమ్మమ్మ ఎవరైనా ప్రతి తాలింపులో కూడా ఈ ఎర్రుల్లిపాయలు వేసేవారు అనమాట. పప్పుచారు ఓన్లీ తెల్లుల్లి వేస్తే ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది, ఎర్రుల్లిపాయ చేస్తే ఒకలా ఉంటుంది. నాకైతే ఈరోజు ఆ పాత రోజుల్లో చేసేవారు కదా అలానే తినాలనిపించి అందుకనే అలానే చేశాను. ఈ స్మెల్ కానీ ఇదంతా చూసాక నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు అన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు స్టవ్ కూడా ఉండేది కాదు కదా. పాపం ఈ పప్పుచారు మరిగే వరకు ఆ తపాయిలు వచ్చేసి నల్లగా అయిపోయేది అనమాట. ఇదిగోండి పప్పుచారు అయితే ఇలా వచ్చింది. ఇదన్నమాట ఈరోజు నైట్కి పప్పుచారు చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.